బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సుల్తాపూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద ఎరువుల బస్తాల కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టారు రైతులు. సొసైటీకి తక్కువ మోతాదులో బస్తాలు రావడంతో పెద్ద ఎత్తున అక్కడికి రైతులు చేరుకున్నారు. రైతుకు ఒక బస్తా మాత్రమే అందిస్తున్నారు అధికారులు. వరి పంట పొట్ట దశలో ఉండడంతో యూరియా బస్తాల కోసం సొసైటీ దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎరువుల బస్తాల కోసం చెప్పులను క్యూ లైన్ లో పెట్టారు రైతులు. ఈ ఘటన కరీంనగర్ లో చోటు చేసుకునే పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అఖిల, ఇటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు పారుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అనుకున్నంత స్థాయి లోపల ఇటు ఎరువుల బస్తాలు రాకపోవడంతో అయితే రైతులు ఎప్పుడు వస్తాయని చెప్పి నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇటు తిమ్మాపూర్ తర్వాత కొరుట్ల రెండు ప్రదేశాల లోపల కూడా రైతులు క్యూ లైన్ లోపల ఇటు యూరియా బస్తాల కోసం నిలబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు తిమ్మాపూర్ మండలము నుస్లాపూర్ వద్ద ఉన్నటువంటి సొసైటీ లోపల ఈ రోజు యూరియా బస్తాలు రావడంతో అయితే అక్కడికి పెద్ద ఎత్తున కూడా రైతులు చేరుకోవడం జరిగింది. అయితే తమ లైన్లు లో నిల్చునేటువంటి ఓపిక లేకపోవడంతో అక్కడ ఏదైతే క్యూ లైన్ లోపల చెప్పులు ఉంచి అయితే తమ లైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతము ఇటు వరి పంట వేసి ఆ వరి పంట పొట్టకు వస్తున్నటువంటి దశ లోపల ఇటు రైతులు పొలం లోపల యూరియా చల్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యం లోపల ఇటు యూరియా మరియు ఎరువుల కోసం అయితే రైతులు పడిగాపులు కాస్తున్నారు. అంటే అనుకున్నంత స్థాయి లోపల యూరియా రాకపోవడంతో అయితే రైతులు అయితే ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వారంలో ఏదో ఒక రోజు యూరియా తర్వాత మిగతా ఎరువులు రావడంతో అయితే రైతులు వాటిని తీసుకువెళ్ళడానికి అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతం లోపల రైతులకు ఎంత కావలిస్తే అంత ఇచ్చేటువంటి వారు, కానీ ఇప్పుడు మాత్రము కొరత కారణంగా అయితే ఇటు రైతులకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. అది కూడా తీసుకోవడానికి అయితే రైతులు క్యూ లైన్ లోపల చెప్పులు పెట్టి తమ లైన్ వచ్చేదాకా అయితే వేచి చూసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కరీంనగర్ లోపల ఇటు రైతులు ఒక ప్రదేశం వద్ద చెప్పులు, తర్వాత ఇంకో ప్రదేశం వద్ద తమ పట్టా పాస్బుక్లు పెట్టి ఆ యూరియా లైన్ల కోసం వెయిట్ చేసినటువంటి దృశ్యాలు అయితే ఇటు సోషల్ మీడియా లోపల వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తాలు తెచ్చితే రాష్ట్రాలు